పొట్లకాయ గ్రీన్ పీస్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పొట్లకాయ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, బెల్లం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఆయిల్ వేద్దాం. కొంచెం ఆయిల్ వేసాం కదండి. ఇప్పుడు పోపు దినుసులు అంటే ఆవాలు, మినపప్పు, జీలకర్ర అంతేనా? ఇది కొంచెం వేగనిద్దాండి. పొట్లకాయ ముక్కలు ఆల్రెడీ ఉడికించేసి పెట్టాను. నేను ఆల్రెడీ కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించేసి పెట్టాను. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ స్లైసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చి. ఇది కొంచెం వేగనిచ్చాక ఇవి జస్ట్ ఫ్రోజన్ అండి, ఉడకబెడితే బాగా మెత్తగా అయిపోతాయి కదా, నేను జస్ట్ అందుకే ఉడకనే మగ్గ పెడుతున్నాను. ఓకేనా? సో ఇందులో ఒక 1/2 కప్ కొంచెం సాల్ట్ వేద్దాం. ఒక్కసారి మూత పెడదాం, జస్ట్ సాఫ్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు బాయిల్ చేసినవి పొట్లకాయ. ఓకే. ఇప్పుడు మళ్ళీ కొంచెం కాస్త సాల్ట్, లైట్గా కారం, పసుపు ఒక్కసారి కలిపేసి మళ్ళీ మూత పెడదాము. ఓకే ఓకే. ఒకసారి చూద్దామండి. అయిపోవచ్చిందండి. సో వాటర్ అంతా ఇంకిపోయింది కదా, బెల్లం వేసుకుందాం. ఫైనల్గా పచ్చి కొబ్బరి తురుము. ఓకేనా? చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో బౌల్లో తీసేసుకుందామండి. పైన కొంచెం కొత్తిమీర. ఓకే. సో రెడీ, మా కర్రీ రెడీ.